Please subscribe for more updates. Bell button పై click చేయండి. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అటు సుప్రీంకోర్టు కూడా దానిపైన ఆరా తీస్తుంది. 370 ఆర్టికల్ ఎప్పుడైతే రద్దయిందో అప్పటి నుంచి కూడా పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇది విచారణ కూడా స్వీకరించింది సుప్రీంకోర్టు. దీన్ని ఎలాంటి మనకు అంశాలు కనిపిస్తున్నాయి సార్? అంటే సుప్రీంకోర్టులో చాలా కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు దీనిపైన ఉన్నాయి. మొదటిది, ఇది తాత్కాలిక నిబంధన, ఇస్ ఎ టెంపరీ ప్రొవిజన్, అందుకొరకు తొలగించాం. ఇది శాశ్వత నిబంధన కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 టెంపరీ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనే శీర్షికలు ఉన్నాయి. అందువల్ల మేము తొలగించాము అని ప్రభుత్వం చెప్తోంది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన 3 తీర్పుల్లో ఆర్టికల్ 370 శాశ్వత నిబంధన అని పేర్కొంది. ఇట్స్ ఎ పర్మనెంట్ ప్రొవిజన్ అని. మీకు 1959 అనుకుంటాను ప్రేమ్నాథ్ కౌల్ కేసులో, 1969లో సంపత్ ప్రకాష్ కేసులో, తాజాగా 2018లో జస్టిస్ రోహింగ్టన్ నారిమాన్ ఇచ్చిన తీర్పులో కూడా ది ఆర్టికల్ 370 అక్వైర్డ్ పర్మనెన్సీ అని వ్యాఖ్యానించారు. అంటే ఇది శాశ్వత నిబంధన అయింది అని సుప్రీంకోర్టు చెప్పింది. శాశ్వత నిబంధన అయినప్పుడు తొలగించడానికి వీలు లేదు. ఇప్పుడు శాశ్వత నిబంధన అన్నప్పుడు ఎలా భారత ప్రభుత్వం తొలగించింది అనేది సుప్రీంకోర్టు విచారించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, నేను 3 తీర్పులు కోట్ చేశాను. 3 తీర్పులే ఇది శాశ్వత నిబంధన అన్నప్పుడు ఇది తాత్కాలిక నిబంధనగా భావించి ప్రభుత్వం, పార్లమెంట్ దీన్ని కొట్టివేసింది. అందువల్ల ఇది మొదటి క్వశ్చన్, ఈజ్ ఇట్ ఎ టెంపరీ ప్రొవిజన్, ఈజ్ ఇట్ ఎ పర్మనెంట్ ప్రొవిజన్ అని. అయితే దీన్ని టెంపరీ ప్రొవిజన్స్లో ఎందుకు పెట్టారు? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఆర్టికల్ 370 పెట్టినప్పుడు ఏమన్నారంటే, ఆర్టికల్ 370 ద్వారా తీసుకున్న నిర్ణయాలన్నింటినీ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణయ సభకు ముందుకెళ్తాయి. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ ఈ నిర్ణయాలు ఏవి కంటిన్యూ చేయాలి, ఏవి కంటిన్యూ చేయొద్దు అని ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఆర్టికల్ 370పై జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒక డిసిషన్ తీసుకుంటుంది అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ 370 రాజ్యాంగంలో చేర్చిన నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ తన పని ముగిసేంత వరకు ఆర్టికల్ 370 ఉంటుంది కనుక అది టెంపరీ ప్రొవిజన్ అన్నారు. కానీ జరిగింది ఏంటి? జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ ఆర్టికల్ 370పై ఏ అభిప్రాయమో చెప్పకుండానే డిజాల్వ్ అయింది. డిజాల్వ్ కావడం వల్ల ఇది పర్మనెంట్గా మారిపోయింది. ఎందుకంటే ఆర్టికల్ 370 క్లాస్ 3లో ఏమని చెప్పారంటే, ఆర్టికల్ 370ని పని చేయకుండా ఆపివేయచ్చు, నిలిపివేయచ్చు. ఇప్పుడు కూడా వాస్తవంగా రద్దు కాలే. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఇప్పటికీ ఉంది. మనము రద్దు అని కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాష కనుక చెప్తున్నాం. ఆచరణలో రద్దు కాలే, ఆపరేషనలైజ్ అయింది. అంటే నిరుపయోగంగా మార్చేశారు. నిరుపయోగంగా మార్చడానికి ఆర్టికల్ 370లోని క్లాస్ 3ని ప్రభుత్వం ఉపయోగించుకుంది. క్లాస్ 3 ఏం చెప్తుందంటే, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సిఫారసు మేరకు ఈ ఆర్టికల్ 370ని మీరు నిలిపివేయవచ్చు అని ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1957లోనే డిజాల్వ్ అయింది, ఇప్పుడు లేదు. ఇది లేనప్పుడు దాని సిఫారసుకు అవకాశం లేదు కనుక ఇది పర్మనెంట్గా ఉండిపోయిన నిబంధన అని సుప్రీంకోర్టు ఇప్పటివరకు తీర్పు చెప్పింది. ప్రభుత్వం ఏం చేసిందంటే తెలివిగా ఆర్టికల్ 367ను సవరించి జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీయే. రాజ్యాంగ నిర్ణాయక సభ రద్దయింది కనుక ఆ పని శాసనసభ చేస్తుంది అని ఒక సవరణ చేసి శాసనసభ సిఫారసు మేరకు చేయవచ్చు అని కంక్లూడ్ చేసింది. శాసనసభ ఇప్పుడు రద్దయి ఉంది కనుక శాసనసభ రద్దయినప్పుడు శాసనసభకు ఉండే అధికారాలు గవర్నర్కు ఉంటాయి కనుక గవర్నర్ సిఫారసు మేరకు ఆర్టికల్ 373ని ఉపయోగించి దీన్ని నిరుపయోగం చేశారు అనే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ను ప్రభుత్వం నిర్వచించింది. ఇది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ప్రాసెసా లేదా రాజ్యాంగ వక్రీకరణ అవుతుందా అనేది సుప్రీంకోర్టు తేల్చాల్సిన రెండవ అంశం. ఇక మూడవ అంశం ఏంటంటే, ఆర్టికల్ 3 ప్రకారము జమ్మూ కాశ్మీర్కు ఉన్న రాష్ట్ర హోదా రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు.
ఆర్టికల్ 3 ఏం చెప్తోందంటే క్లియర్గా ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేసే విషయంలో కానీ, రాష్ట్రాన్ని సరిహద్దులు మార్చే విషయంలో కానీ, ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయంలో కానీ, ఈ అన్నిట్లో భారత పార్లమెంటుకే అధికారాలు ఉన్నాయి. ఇది నిజం. అందువల్లనే కేంద్రం చేయగలిగింది. కానీ ఆర్టికల్ 3లో ఒక ప్రొవిజన్, ఒక నిబంధన ఏం చెప్తోందంటే, ఇలా చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నమాట నిజమే, కానీ పార్లమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత శాసనసభ అభిప్రాయాలు తీసుకోవాలి అని ఉంది. అంటే ఈ అభిప్రాయాలను పార్లమెంట్ పాటించవచ్చు, పాటించకపోవచ్చు, పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ అభిప్రాయాలు తీసుకోవడం అనే ప్రక్రియ మాత్రం జరగాలి. అంటే అసర్టైనింగ్ ద వ్యూస్ ఆఫ్ ది కన్సర్న్ లెజిస్లేచర్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ ఆ అభిప్రాయాలని నచ్చకపోతే పార్లమెంట్ పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కూడా అదే జరిగింది. ఆ బిల్లు శాసనసభకు వచ్చింది, శాసన మండలికి వచ్చింది, దానిపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది, కొన్ని వేల సవరణలు ప్రతిపాదించి పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్ అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసింది, రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ఆ రోజు శాసన మండలిలో నేను కూడా ఉన్నాను, ఆ బిల్లు పైన నా అభిప్రాయాలు కూడా చెప్పాను. అందువల్ల అసర్టైనింగ్ ద వ్యూస్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆర్ మ్యాండేటరీ. వాళ్ళ వ్యూస్ను పట్టించుకోవడమా లేదా అనేది పార్లమెంట్ ఇష్టం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, జమ్మూ కాశ్మీర్ విషయంలో శాసనసభ లేదు, ఇప్పుడు అది రద్దయి ఉంది. శాసనసభ లేనప్పుడు మరి శాసనసభ అభిప్రాయాలు తీసుకోకుండానే రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు, రెండుగా విభజించారు. అందువల్ల ఆర్టికల్ 3ని ఉల్లంఘించారు అనేది పిటిషనర్ల వాదన. ఎందుకు మరి మరి ప్రభుత్వం ఎలా చేయగలిగింది, దానికి కూడా ఒక విశ్లేషణ ప్రభుత్వం చేసింది. ఆర్టికల్ 3 ప్రకారము శాసనసభ అభిప్రాయాలు తీసుకోవాలి. శాసనసభ లేదు గనక శాసనసభ రద్దయి ఉన్న సమయంలో శాసనసభకు ఉండే అధికారాలను పార్లమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు శాసనసభ రద్దయింది అనుకోండి, బడ్జెట్ ఖచ్చితంగా పాస్ కావాలి, అప్పుడు ఆ బడ్జెట్ పార్లమెంట్ పాస్ చేస్తుంది. అందువల్ల భారత రాజ్యాంగం ప్రకారము అసెంబ్లీ డిజాల్వ్ అయి ఉన్నప్పుడు దాని పవర్స్ను పార్లమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. అందువల్ల పార్లమెంట్ అభిప్రాయాలు తీసుకొని మేము ఇది చేశాము, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది కదా అని ప్రభుత్వ వాదన. కానీ దీని మీద లీగల్ ఎక్స్పర్ట్ చెప్పే అంశం ఏంటంటే, నిజమే భారత రాజ్యాంగం ప్రకారము శాసనసభ రద్దయి ఉన్నప్పుడు శాసనసభ అధికారాలు పార్లమెంటుకు ఉంటాయన్నది నిజం. కానీ ఇక్కడ ఆర్టికల్ 3 చెప్పేది అధికారానికి సంబంధించింది కాదు, అభిప్రాయానికి సంబంధించింది. అంటే అభిప్రాయము శాసనసభ అభిప్రాయాలు పార్లమెంట్ ఎలా చెప్తుంది, శాసనసభ అధికారాలు పార్లమెంటు ఎక్సర్సైజ్ చేస్తుంది. కానీ శాసనసభ అభిప్రాయాలు పార్లమెంట్ చెప్పదే. ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ పవర్స్. పార్లమెంట్ కెన్ ఎక్సర్సైజ్ పవర్స్ ఆఫ్ ద అసెంబ్లీ బట్ కెనాట్ ఎక్స్ప్రెస్ వ్యూస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఇప్పుడు ఉదాహరణకు రోజు ఉదయం 8 గంటలకు నేను ఒక ప్రోగ్రాం చేస్తున్నాను, ఈ ప్రోగ్రాం చేస్తున్నాను, నేను రాలేదనుకోండి ఇంకోరు ఈ ప్రోగ్రాం చేస్తారు, కానీ నా అభిప్రాయాలు వాళ్ళు చెప్పరు. అందువల్ల నేను లేనప్పుడు ఇంకోరికి ఈ ప్రోగ్రాం చేసే హక్కు ఉంది, కానీ నా అభిప్రాయాలు చెప్పే హక్కు లేదు కదా. అందువల్ల ఎక్సర్సైజింగ్ పవర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ వాదించే వాదన. అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కూడా తేలాలి. అందువల్ల ఈ 3 కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్లతో పాటు 4వది ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఫండమెంటల్ రైట్స్ అనేది ఇవాళ ఇబ్బందుల్లో పడ్డాయి. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ఒక రైట్ టు మూవ్మెంట్, అంటే స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు కాశ్మీరీలకు, ఇంటర్నెట్ సదుపాయాలు ఆంక్షలు, టెలిఫోన్ సదుపాయాల ఆంక్షలు, అన్ని రకాల యాక్టివిటీ కొన్ని వారాలుగా స్తంభించిపోయింది. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా అనేది సుప్రీంకోర్టులో కేసులు. ఎందుకంటే ఆఫ్టర్ ఎమర్జెన్సీ తర్వాత రాజ్యాంగాన్ని సవరించి ప్రాథమిక హక్కుల్ని అత్యవసర సమయంలో కూడా సస్పెండ్ చేయకూడదు అన్నారు. సో ఇప్పుడు ఎలా మీరు సస్పెండ్ చేస్తారు? అక్కడ ఎమర్జెన్సీ ఏమీ మీరు ప్రకటించలేదు, ఎమర్జెన్సీ ప్రకటించడానికి అవకాశమే లేదు. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్కు ఎమర్జెన్సీ ప్రకటించరాదు, అంతర్గత తిరుగుబాటు వస్తే తప్ప.
అందువల్ల ఎమర్జెన్సీ తర్వాత రాజ్యాంగానికి సవరణ చేశారు. విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్తో ఎమర్జెన్సీ ప్రకటించరాదు. కానీ జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 370 కనుక ఉండి ఉంటే అవకాశం ఉంది. ఇలా 370 ఉండి ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్కు ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు. కానీ ఆర్టికల్ 370 లేదు కనుక భారత రాజ్యాంగమే వర్తిస్తుంది కనుక కాశ్మీర్లో కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్తో ఎమర్జెన్సీ ప్రకటించరాదు. మరి ఇలా ఎమర్జెన్సీ ప్రకటించిన నాటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కదా అనేది మరో 4వ ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. అందువల్ల ఈ 4 కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ను కోర్టు తేల్చాల్సినటువంటి అవసరమైతే ఉంది.